దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి యొక్క ఉదయకాలపు ధ్యానంలో మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి, దేవుని వాక్యాలను తలంచుకోవడానికి దొరికినటువంటి మహదవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపున మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలవడం అనేది దేవుడిచ్చినటువంటి మహాభాగ్యం. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలాన ఎంతో సుందరమైనవి అనే కీర్తన నేను మీకు పరిచయం చేస్తున్నాను. మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన. మేడికాయన సాధువుగా మహా గొప్ప దైవజనుడు త్రికరణ శుద్ధిగా యేసునామ సంకీర్తనలే చేశాడు, కానీ వేరే కీర్తనలు ఆయన రాయలేదటండి. ఒక 6 కీర్తనలు, అరడజను కీర్తనలు మన క్రైస్తవ కీర్తన పుస్తకంలో దొరుకుతాయి. మరి చక్కటి భక్తి గీతాలు ఆయన మనందరికీ అందించాడు. ఒక్కొక్క గీతం ఒక్కొక్క గొప్ప ఆధ్యాత్మిక లోతుల్లోకి మనలను నడిపించేటటువంటి గీతాలని. ఈ గీతాలను రోజు మనం పాడుకుంటూ ఆ దైవజనుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరం. ముందుగా ఆయన 245వ కీర్తన రాశారు, తర్వాత 267వ కీర్తన రాశారు, తర్వాత 360వ కీర్తన రాశారు. ఈ రీతిగా 507వ కీర్తన రాశారు. 1-2 పాటలు మనం తరచూ పాడుకోము, కానీ మిగతా 4 పాటలైతే చాలా అద్భుతమైనటువంటి గీతాలు. ఒకటి దైవజనుల గురించి రాశారు, మిగతాదంతా సంఘం, క్రైస్తవులు ఎట్లా ఉండాలి అనేటటువంటి మహా గొప్ప కీర్తనను అందించాడు. నేను గారు ఆ పని చేసే ప్రాంతంలో తిరిగేటప్పుడు మేడికాయల సాధువు గారు నల్లని వాడు తెల్లని అంగి వేసుకొని వీధులలో తిరుగుతుంటే వింతగా ప్రజలు చూసేవారట. ఒకరోజు ఒక ఆయన మీరెవరండి అని అడిగారట. మీరెవరండి అని అడిగినందుకు కొద్దిగా ఆలోచన చేసి, రేపు నేను మీకు సమాధానం చెప్తానండి, నేను ఎవరినో అని చెప్పేసి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఆయన ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక మంచి గీతం రాసి అదే ఆయనకి ఇచ్చే జవాబుగా ఒక కీర్తన రాశాడు. యేసు క్రీస్తు మతస్థుడనగా ఎరిగి మనుడి జగము లోపల అని క్రైస్తవుడిని నేను అని చెప్పకనే చెప్పి ఆ గొప్ప కీర్తనను అందించాడు. ఈరోజు క్రైస్తవ భక్తులందరూ కూడా ఈ పాటను ఎంతో మననం చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం పాడుకునే 267వ కీర్తన మనందరం పాడి దేవుని స్తుతించుకొని దైవజనులను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈ పాటను ఎంచుకున్నాను అని మీరు అనుకోవచ్చు. దాని తర్వాత ధ్యానంలో నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడైతే అందరం కలిసి 267వ కీర్తనను పాడుకుందాం. ఎంతో సుందరమైన ధరగిరులపై ఎంతో అందమైన సంతాతంబు పరమ జనకు ప్రేమను తెలుప సంతాసమందు సరిగా ప్రకటన అంతటను పని భూమి ప్రభుల చందముగా ప్రకటించి వసుధ తమగు శుభవార్త దాటే వింతయగు బోధకుల పాదములెందు సుందరమైన ధరగిరుల ఎంతో అందమైన మందమతులకు హారాలు మూర్ఖత్వము నొందు నెల్ల జానములా వందు చూపు వరగిరి కందరము రంగులు నా సకల మహోమోటు జనమెరుగా
అందుకొని చాటించుచుండే అందమగు బుద్ధకుల పాదములెంతో సుందరమైనవి ధరగిరులాప ఎంతో అందమైనవి మదిలో ప్రభుని నమ్మిన పాపులనెల్ల తుదిని మోక్షమార్గమున విదితముగా చేసి ప్రీతి చూపునట్లు ఇదిగో పద సదనం శుభవర్తమానము ముదమునను మదిలోన నిలిపి పదిలముగా వెలివితులను బోధనలమాడే సుందరమైనవి యేసుక్రీస్తు రారాజై ఉన్నాడు వాసురము వాసుర ప్రభు యేసు వసురారక్షకుడు ఈశోమాతను దాటి ఇజాత సకాడి జనములందరికీ సుమంగళ వార్త దోషమంతయు బాపు మన యేసు వారి పాదములెంతో సుందరమైనవి ధరగిరులాప ఎంతో అందమైనవి. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కీర్తనండి. ప్రతిరోజు దైవజనులైనటువంటి వారు పాడుకొని ధ్యానం చేసి సేవల్లో పాలు పొందవలసినటువంటి మహా సుందరమైన గీతాన్ని అందించిన దైవజనులు వేడికైన సాధువు గారి యొక్క జీవితాన్ని బట్టి మనమందరం దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగాల్లోకి వద్దాం. ఈరోజు వాక్య భాగాలలో 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 17 నుంచి 23 వచనాలు, 17వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలలో గల భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అట్లనే క్రొత్త నిబంధనలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 31 వచనాలలో గల భాగాలను మనం ధ్యానం చేసుకుంటాం. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఉదయకాల ధ్యానంలోనైనా మీ కృప మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మాకు అందరికీ దయచేయండి. ఈ నామములో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన సంగమా, ఈరోజు మనం చదువుకున్నటువంటి పాత నిబంధన భాగంలో మనం చూసే 2 వ్యక్తులు, అబ్షాలోం, దావీదు. అబ్షాలోం ఎవరు? దావీదు యొక్క సుపుత్రుడు. చాలా సుందరుడు అంటండి అబ్షాలోం. దావీదు రాజు గారి యొక్క కుమారులలో అబ్షాలోము అతి సుందరుడైనటువంటి వాడంట. చాలా చక్కటి వెంట్రుకలు కలిగినటువంటి వాడు. పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనాక ఏమైంది? తండ్రికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. ఏమంటాడంటే, కొందరు ఈ రోజులలో మనం ఒక సామెత చెప్పుకుంటాం, చేతికొచ్చిన కొడుకే కానీ పనికొచ్చే కొడుకు కాదట. ఏమండి, విన్నారా ఎప్పుడైనా? చేతికొచ్చిన కొడుకే కానీ పనికొచ్చే కొడుకు కాదు. నువ్వు అటువంటి వాడు అబ్షాలోం. చూద్దాం. ఆయన పెద్దవాడైనాక తండ్రి మహా గొప్ప రాజుగా ఎన్నో విజయాలు పొందుకుంటున్నటువంటి దినాలలో సౌలు రాజు కుటుంబీకులలో కొందరు ఈయనకు కొద్దిగా అపశృతులు కలిగించారు.
ఆయనను వెంటాడారు. అంటే ఆయన స్నేహితుడై దావీదును ఎట్లనైనా ఓడగొట్టాలా, చంపాలి అనేటటువంటి ఒక పథకం ద్వారా అబ్షాలోము వారి ఆలోచనలకు తలవొగ్గి కుట్రవన్నీ తండ్రి అయిన దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. స్నేహితులారా, ఉదయకాలాన తండ్రి తల్లిని ఎవరైతే గౌరవిస్తారో, ఆరాధిస్తారో, అభిమానిస్తారో వారికి దొరికే దీవెనలు ఎన్నో మనం సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. తండ్రిని వ్యతిరేకించేవాడు, దూషించేవాడు ఏమైపోతాడు అని మనం దైవ గ్రంథంలో మనకు తెలుసు. అటువంటి తీర్పే పొందుకున్నాడు అబ్షాలోము. ఎప్పుడైతే తండ్రికి విరుద్ధంగా పోరాడాలని, రాజ్యం సంపాదించాలని, సింహాసనం మీద కూర్చోవాలని ఆలోచన చేశాడో దేవుడు ఆయనను సాగనీయలేదు. అందువల్ల అర్థంతరంగా భయంకరమైనటువంటి చావు చనిపోయాడు అని ఈ యొక్క తర్వాత అధ్యాయాలలో అబ్షాలోము గురించి మనం తెలుసుకుంటాం. మరి ఈరోజు దావీదు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకందరికీ పరలోకపు తండ్రి. మరి ఆ తండ్రికి కుమారులమైన మనం ఈరోజు ఎటువంటి అవస్థలో ఉన్నాం? తండ్రిని దూషించేవారుగా ఉన్నామా? తండ్రికి ఏదైనా తిరుగుబాటు చేసేవారుగా ఉన్నామా? మరి తండ్రికి విధేయులుగా ఉన్నామా అని ఆలోచన చేసుకుని మనలను మనం ఒకవేళ అబ్షాలోములాగా అతిశయిస్తే ఏ గతి పడుతుందో అబ్షాలోమే మనకు మాదిరి. కాబట్టి అటువంటి అబ్షాలోము యొక్క దురాలోచనలకు పాలుపోక దేవుని యొక్క బిడ్డలుగా, తండ్రిని గౌరవించేవారుగా, తండ్రికి లోబడేవారుగా ఉంటే ఎన్నో దీవెనలు మనకు దొరుకుతాయని అబ్షాలోము యొక్క జీవిత చరిత్ర మనకు తెలియబడుతుంది. కాబట్టి ఆ యొక్క ఆలోచన చేసుకుంటూ మనం ఈ సమయంలో రెండవ పాఠంలోనికి వెళ్దాం. కొత్త నిబంధన పాఠంలోనికి వెళ్దాం. కొత్త నిబంధన పాఠంలో మత్తయి సువార్తలోకి మనం వెళ్తే, మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూసిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని 10వ అధ్యాయం 5వ వచనం ఉంది. యేసు ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించినదేమనగా, నేను 70 మంది శిష్యులు అని చెప్పాను కదా, అది తప్పు, క్షమించండి. అయితే 16వ వచనం నుండి ఉన్నది. సరే, ఏదేమైనా ఆయన 12 మంది శిష్యులను పంపుచు వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనులలో దారిలోకి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల దగ్గర వెళ్ళుడి అని వారికి ఆజ్ఞాపించాడు. 16వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. గనుక పావురముల వలె వివేకులను, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఈ రీతిగా అనేకమైనటువంటి విషయాలు ఈ పంపినటువంటి శిష్యులకు యేసు ప్రభువు గుర్తు చేస్తూ పంపించాం. ఏమన్నారంటే, పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు. మనుషులకు యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ గ్రంథంలో ఎన్నో జంతువులను చూపించి మనకు ఆత్మీయ పాఠాలు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కోడి తన పిల్లలను ఏ రీతిలో తన దగ్గర చేర్చుకుంటుందో ఆ రీతిగా నేను మిమ్మల్ని చేర్చుకునవలనని ఉంటేని అని ఒక కోడిని చూపించాం. గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును అని గాడిదని చూపించాం. అట్లా ఎన్నో జంతువులను చూపించి మనుషులకు పాఠాలు నేర్పారు. ఇప్పుడు ఈ యొక్క పాఠములు యేసుక్రీస్తు ప్రభువారు
శిష్యులకు తెలియజేస్తున్నారు, పాముల వలె వివేకులు. దేవుని సేవలో వివేకం కావాలి, దేవుని సేవలో నిష్కపటులుగా ఉండాలి. వివేకం కావాలి, నిష్కపటం అంటే కపటము లేనటువంటి వారు. దేవుని సేవకు కావాల్సింది ఏంటంటే వివేకం కావాలి. అందుకని యేసు ప్రభు వారు జాలరుల దగ్గరికి వెళ్ళి, మీరు రండి, నేను మిమ్మల్ని జాలరులు, మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని చెప్పారు. జాలరి చేసే పని ఏమిటంటే బతుకున్న చేపను నీళ్లలో నుంచి బయటకు తీసి దాన్ని చంపి తినడానికి అమ్ముకుంటాడు. బతుకున్న చేప నీళ్లలో ఉంటే అది బతుకున్న చేప, బయటికి వస్తే చచ్చిపోతుంది. అది జాలరి చేసే పని. మనుషులను బట్టే జాలరి చేసే పని ఏమిటి? ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి చేప లాంటి నిన్ను నన్ను పట్టుకొని బతికిస్తాడు. హల్లెలూయా! ఆత్మీయంగా బతికిస్తాడు. పాపంలో చచ్చిపోయినటువంటి మానవుని పట్టుకొని ఆత్మీయంగా బతికించి దేవుని సన్నిధిలో నిలబెట్టి దేవుని బిడ్డలుగా చేస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత దైవజనులకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు అటువంటి దైవజనులతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పాముల వలె వివేకులుగా, పాములను చూపెట్టి మనిషికి జ్ఞానోదయం చేస్తున్నారు యేసు ప్రభు. పావురాలు నిష్కపటమైనటువంటి ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మరి ఈ యొక్క భాగం మనం ఆలోచన చేస్తూ యేసు ప్రభు ఆ రోజున శిష్యులను పంపిన విధానం చూస్తుంటే, మరి మనం ఏమనుకుంటున్నాం? ఈరోజు మనందరము శిష్యులమే. ఈరోజు మీరు వెళ్ళండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాపించినటువంటి మీదట మనమందరం బాప్తిస్మం పొంది మనమందరం ఆయన శిష్యులుగా చేరాం. మరి ఇప్పుడు మనందరికి ఇవ్వబడుతున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే, వివేకం కావాలి. నువ్వు ఏ మనిషి దగ్గరికి వెళ్తావు, ఏ ప్రజల దగ్గరికి వెళ్తావు, వివేకవంతుడుగా ఉండాలి. వివేకం ఉపయోగించాలి, జ్ఞానం ఉపయోగించాలి, సమయ సందర్భాలు తెలుసుకొని దేవుని వాక్యం బోధించాలి. ఎక్కడ నువ్వు బోధిస్తున్నావో గుర్తుంచుకోవాలి, ఏ ప్రజలతో మాట్లాడుతున్నావో గుర్తుంచుకోవాలి, ఏ సందర్భంలో వారికి నువ్వు సువార్త అందిస్తున్నావో గుర్తుంచుకొని సేవ చేయి. అది వివేకం అంటే. అట్లనే దేవుని సేవకులు నిష్కపటులై ఉండాలి, కపటం లేని వారై ఉండాలి. హల్లెలూయా! దేవుడు కోరుకునేది మరి కపట నటనలు. అందుకని భక్తుడు రాస్తాడు కదా, కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. దేవుని సేవలో కపటం ఉండకూడదు, నటన లేదు. ఏదైనా ఉంటే చక్కగా మరి దేవుని సేవలో నడిపించబడినటువంటి, ఆత్మీయ రీతిలో నడిపించబడినటువంటి దైవజనుడిగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఒక విషయం, మీరు నా నామము నిమిత్తము అనేకుల చేత ద్వేషింపబడతారు. ఈరోజు జరుగుతున్నది అదే. ఆ రోజు అదే జరిగింది, ఈ రోజు అదే జరుగుతుంది. దేవుని పేరిట ఎవరైతే నిలబడతారో, దేవుని కొరకు ఎవరైతే నిలబెడతారో వారు ద్వేషింపబడుతున్నారు, ద్వేషానికి గురవుతున్నారు. ఏంటి వింత? చేసేదేంటి? దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు, మంచిని చెప్తున్నారు. సినిమాల కబుర్లు చెబితే ఎవరేమనరు, దొంగతనం కబుర్లు చెప్పుకుంటే ఎవరేమనరు. కానీ దేవుని వాక్యం చెప్తుంటే వద్దు అని తిరస్కరిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం పట్టుకుంటుందండి. బైబిల్ను ఎందుకు అందరూ అంటే కొందరు ద్వేషిస్తారంటే, బైబిల్ వాళ్ళను ద్వేషిస్తుంది. నువ్వు చేసే పని మంచిది కాదు అని బైబిల్ వాళ్ళను ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ బైబిల్ మనకొద్దు, ఈ వాక్యం మనకొద్దు, ఈ దేవుడు మనకొద్దు అని ఈ రోజున బైబిల్ను ద్వేషించేటటువంటి వారు ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మరి దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవుని సేవ చేసే వారందరికీ కూడా ద్వేషింపబడతారు. నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడతారు. యేసు ప్రభు వారు తన యొక్క కొండ మీద ప్రసంగములు చివరి ధన్యత చెప్పారు. మీరు నా నామము నిమిత్తము ద్వేషింపబడతారు అని. అయితే మీరు ధన్యులు, మీరు దేవుని పేరిట వాడబడుతున్నారని చెప్పారు. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. హల్లెలూయా!
ఆ సంతోషించే గుణం మనకుందా? అంత ఓర్పు మనకుందా? అంత ఓపిక మనకుందా? ఈ ఉదయకాలాన ఆలోచన చేసుకుందాం. దేవుని సేవలో కావాల్సింది అదే. వివేకం కావాలా, జ్ఞానం కావాలి, కాషియస్నెస్ అంటే ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అండ్ కాషియస్నెస్ అన్నారు. అంటే వివేకం కావాలా, మరి వినయ విధేయతలు కావాలా, దేవుని సేవలో ఉపయోగపడాలి అని అంటే సమర్పణ కావాలా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అందుకనే నేను ఆ బోధకుల పాట పాడించాను. మేడికాయల సాధు గారు పాడినటువంటి పాట, ఆయన మహాభక్తి రసగీతాన్ని ఈరోజు దైవజనుడమైన మనందరికి అందించారు. మనందరం దేవుని సేవ చేసే వారి పాదాలు పర్వతముల మీద ఎంత సుందరములైనవి. యెషయా గ్రంథం ప్రవక్త చెప్పాడు కదా, 52:7 సువార్త ప్రకటించుచు వారి పాదాలు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నవి అని తెలియజేశారు. ఆ మాటను ఆధారం చేసుకుని దైవజనుడు ఈ గీతాన్ని రచించారు. ఈరోజు దైవజనులందరికీ బహుమానంగా అందించారు. ఆ బహుమానం పొందుకున్నటువంటి దైవజనుడు దాన్ని పాడుకుంటూ మరి దేవుని సేవలో గొప్పగా విజయాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అయితే అందరి చేత ద్వేషింపబడతాం. అయితే అంతము వరకు సహించినటువంటి వాడు రక్షింపబడతాడు. మరియు ఆత్మను చంపనేక దేహమునే చంపు వారికి భయపడకుడి. వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆత్మనేం చేయలేదు, కానీ దేహానికి శ్రమ కలిగిస్తారు. అయితే ఒకవేళ అక్కడ మనం తట్టుకోలేకపోతే పరలోకములు ఆత్మాదేహం నశించిపోతాయి. దేవుని నమ్మకపోతే మీ ఆత్మ నశించిపోతుంది, మనము నరకం పాలవుతాం. కాబట్టి యేసుప్రభు అంటారు, ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. మనం ఈ లోకంలో ఎవరైనా కొడతారేమో, తిడతారేమో, రానియరేమో అని భయపడుతున్నామా? మరి దేవుని సేవ చేయకపోతే రేపొద్దున దేవుని సన్నిధిలో ఏ రీతిలో నిలబడగలం? అది ఈ ఉదయకాలంలో మనం అందరం ప్రశ్నించుకుంటున్నాం. దేవుని ఎందుకు ప్రియమైన బిడ్డలారా, 2 పాఠాలలో చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకున్నాం. అక్కడ అబ్షాలోము దావీదు రాజు మహా ప్రేమించినటువంటి కుమారుడు. ఎక్కడున్నా ఎవరైనా వచ్చినా నా కుమారుడు బాగున్నాడా అని తండ్రి అడుగుతూ ఉండేవాడు. ఆయనకేంటయ్యా, మీ మీద అంత దుర్యోచన చేస్తున్నాడు, మిమ్మల్ని ఎక్కడైనా చంపాలని ఓడించాలని చూస్తూ ఆయన రాజ్య సింహాసనం అధిష్ఠించాలని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నారు. పాపం ఏనే రాజ్యం వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోతున్నాడు. ఎవరో ఒక ఆయన అబ్షాలోము మనిషి ఒక ఆయన తిడుతూ ఉంటాడు, చీ చీ అని. అయినా సరే ఏమన్నాడు, నా సొంత కొడుకే నన్ను ద్వేషించినప్పుడు ఇతను ఎంత అని తన దగ్గర ఉన్నటువంటి వారికి చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అబ్షాలోము చాలా భయంకరమైనటువంటి సావులకు గురై అవిధేయులుగా ఉన్నటువంటి కుమారులకు దొరికే బహుమానం ఏంటో అబ్షాలోము ద్వారా ఈ రోజున్న కుమారులందరూ తెలుసుకోవాలి. కుమారులు కుమార్తెలు ఎవరైనా దేవుని భయం లేకపోతే అబ్షాలోముకు పెట్టిన గతే పడుతుందని తెలుసుకోవాలి. ఆ రీతిలో మొదటి పాఠం మనం నేర్చుకుంటున్నాం. తర్వాత 2వ పాఠంలో శిష్యులకు యేసయ్య చెప్పినటువంటి అనేక విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మరి మనం దేవునందు భక్తి కలిగినటువంటి దైవజనులుగా ఉంటే మన పాదాలు పర్వతాల మీద ఎంత సుందరమైనవి, పరలోకంలో మనకు దొరికే బహుమానం ఎంత గొప్పది అని ఆలోచన చేసుకొని ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు ఈ యొక్క వాక్యాలను మనందరి కొరకు దీవించునుగాక. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా అని ఒక భక్తుడు రాశాడు. ఒక పల్లవి మాత్రం పాడుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా. ఎందుకంటే దేవుడు మనలను కరుణించి ప్రేమించి మనకు అయోగ్యులమైనప్పటికీ మనకు ఆధిక్యతలనిచ్చి ఈరోజు తన కొరకై నిలుపుకున్నాడు. తన సేవలో వాడుకుంటున్నందుకు ఆయన రుణం ఎట్లా తీర్చుకుంటాం? హల్లెలూయా. తీర్చుకొందు యేసువా
పాద సన్నిధిలో చేరి అయ్యా వాక్యాలు ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన మహా గొప్ప తరుణం బట్టి వందనాలు. ఈ తరుణం లేక, ఈ భాగ్యము లేక, ఈ అవకాశము లేక ఎందరో ఉంటున్నారు తండ్రి. అయ్యో మాకింత ప్రార్థన చేసేవారు లేరే, మాకింత పాట పాడి వినిపించేవారు లేరు, మాకింత వాక్యం చెప్పేవారు లేరన్న వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ దినాలలో ఆరాధన లేక, ఆలయాలు తెరవబడక, అయ్యో నాయనా మరి ఎందరో ఆశ కలిగినటువంటి వారు నిరాశ నిస్పృహలలో ఉంటున్నారు. నైనా అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ మహమ్మారి ఎట్లా తొలగిపోతుందో నైనా మాకైతే అర్థం కాకుండా, కానీ మీకు సమస్తం తెలుసు తండ్రి. మీ ఆలోచనలు మా ఆలోచనలు వంటివి కాదు. మీ తలంపులే నెరవేరాలి నాయన. మీరు తలంచుకుంటే రెప్ప పాటులో వైరస్ తొలగిపోతుంది తండ్రి. అయ్యా మరి ఈ రోజైనా క్రైస్తవ లోకమంతా ప్రజలందరూ ఈ వైరస్కు ఆ జవాబు బైబిల్లోనే ఉందని తెలుసుకోవడానికి సహాయం చేయి మా తండ్రి. ఉదయకాలంలో మీ సన్నిధిలో చేరిన ఈ వాక్యాలు ఆలకిస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దృష్టించండి. ఎవరెవరు ఎక్కర్లో ఉన్నారో, ఆపదలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, చెప్పుకోలేని బాధల్లో, నయం కాలేని జబ్బులతో సతమతమవుతూ కరోనా వైరస్ వల్ల భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉండి అయ్యో అయ్యో అని మొరబెట్టుకుంటున్నటువంటి వారందరినీ మీ పాద సన్నిధిలో ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరే సహాయపడే మనసు గల వారిని లేపండి నాయన. ఎంతో ఖర్చుతో కూడిన వైరస్ జబ్బు అని తెలుస్తుంది తండ్రి. సామాన్యుడికి వస్తే సామాన్యుడి గతి ఏంటి నాయన? మీరే మీ కృపలో నాయన ఆదరించే దేవుడు అని వేడుకుంటున్నాం. మీ కృపలోనే మమ్మల్ని ఆవరించండి, కనికరించండి, కాపుదల దయచేయండి. వందనాలు తండ్రి. ఈరోజు బర్త్డే చేసుకుంటున్నాం మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రియ దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రానున్న సంవత్సరానికి మీ దయా కిరీటం ధరింపజేయండి. వారి జీవితాలలో ఏది కొదువుగానదో ఆ కొదువులను తీర్చండి ప్రభువా. మీ సేవ చేసే సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొండల్లో, కోనల్లో, గిరిజనుల మధ్య, హరిజనుల మధ్య, కులస్తుల మధ్య, తెగస్తుల మధ్య, పండితుల మధ్య, పామరుల మధ్య, సమయమనక అసమయమనక, పగలనక రేయనక మీ వాక్యం చేతబట్టుకొని వాడవాడల గ్రామ గ్రామాలు తిరుగుతున్నారు. వారి సేవను మీరు దీవించండి ప్రభు. ధైర్యం దాచేయండి. వారి సేవలను కొరతలన్నీ తీర్చండి ప్రభు. స్తోత్రాలు యేసయ్యా. వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభు. ఉదయకాలమున మా ప్రార్థన కోరిన అనేక బిడ్డలు ఉంటున్నారు. వారిని మీరు దృష్టించండి తండ్రి. గర్భఫలం లేకుండా ఉన్నటువంటి వారి దంపతుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిరుద్యోగులైనటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సైతాన్ చేత పీడింపబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే వారిని ధైర్యపరచండి ప్రభు. ఎవరికి కావలసిన సహాయం వారికి దయచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. నైనా మీ సేవ చేసేవారు ఎందరో హింసింపబడుతున్నారు. మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు, నా నామము నిమిత్తం మీరు అందరి చేత ద్వేషింపబడతారు, అంతవరకు సహించాలని చెప్పారు. నాయనా అంతవరకు సహించాలంటే మా శక్తి సరిపోదు, మా బలం సరిపోదు నాయన. మీ బలం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి. మీ కృపలో బ్రహ్మ మీ శక్తిని పొందుకొని ఏ పరిస్థితుల్లోనైనా మీ సేవకు కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళడానికి మాకు నీ కృప చూపించండి. మా దేవా వందనాలు. జన దీవెనలతో నింపండి. ఏ పాపంలో పడకుండా, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకోకుండా నీ దృష్టియుక్తమైనది ఎల్లప్పుడూ చేసే భాగ్యం దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు మీ కుటుంబములకు ఎల్లప్పుడూ తోడైండునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొక. ఆమేన్. హల్లెలూయా.